వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సంక్రాంతి పండక్కి పల్లెబాట పట్టిన నగరవాసులు ఏ బస్సు చూసినా కిక్కిరిసిన జనాలే కనిపిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి మరింత రద్దీ పెరిగి అవకాశం ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రయాణికులతో ఎక్కడికక్కడ బస్సెస్ అలాగే ట్రైన్స్ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్లు అలాగే ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ పెద్దగా ఉపయోగం కనిపించడం లేదు. ఇంకా ఎక్కడికక్కడ ప్రయాణికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి 1600 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ. అయినప్పటికీ కూడా ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎక్కడికక్కడ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎల్బీ నగర్ నుంచి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రాధిక, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఓవర్ టు యు. సంక్రాంతి సందడైతే మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగకి నగరవాసులంతా కూడా పల్లెబాట పట్టారు. అయితే ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ లో ఉన్నాము. ఇక్కడ మొత్తం బస్టాండ్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న బస్టాండ్ ని పూర్తిగా షెడ్లు ఏర్పాటు చేసి జనాలు ఇక్కడ నుంచి కదిలి వెళ్లటానికి ఆర్టీసీ ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ అంటే నగరంలో ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ కాకుండా ఎల్బీ నగర్ అట్లాగే ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, ఎల్బీ నగర్ చౌరస్తాలో కావచ్చు, కేపీహెచ్పీలో కావచ్చు, బోయిన్పల్లి కావచ్చు, ఆరంగర్ కావచ్చు, ఇలా ప్రధానమైన పాయింట్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ బస్సులు ఎక్కే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనం ఉన్న చోట చూస్తే దాదాపుగా 1/2 కిలోమీటర్ కి పైగా ఒక టెంట్ లాంటి షెడ్లను ఏర్పాటు చేసి పూర్తిగా అక్కడ జనాలు కూర్చోవడానికి చైర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ కిక్కిరిసిపోయిన జనాలతో బస్సులన్నీ కూడా ఫుల్ గా హౌస్ఫుల్ గా మనకి కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తే జనాలు ఇక్కడ షెడ్లలో కూర్చుని దానికి చైర్లు ఏర్పాటు చేసి ఆ చైర్లు ఎప్పటికప్పుడు ఖాళీ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే బస్సులు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది అని ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇంకా జనాలు ఇవాళ సాయంత్రం కూడా వెళ్తారు కాబట్టి అసలు ఎట్లా ఉంటుంది ఏంటి, మనతో పాటు వివరాలు చెప్పడానికి ఈడీ పురుషోత్తం గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఇప్పటి వరకు ఉన్న జనాలని ఆ ఫ్రీక్వెన్సీ అదంతా చూస్తుంటే ఇంకా క్రౌడ్ ఎక్కువగా వస్తూనే ఉన్నారు. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో రోజుకి 4900 ఎక్స్ట్రా బస్సులు పెట్టుకొని తెలంగాణ మరియు పక్క రాష్ట్రమైన ఆంధ్రాకి బస్సులు తిప్పుతున్నామండి. చాలా స్మూత్ క్లియరెన్స్ ఉంది, ప్రాబ్లం ఏమి లేదు. ఎక్కడ కూడాను ఏ డైరెక్షన్ లో కూడా ప్రాబ్లం. బస్సులు ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తున్నాయి సార్? బస్సులు మనకి 5 నిమిషాల ఫ్రీక్వెన్సీలో వచ్చేస్తున్నాయండి. 5 మినిట్స్ ఫ్రీక్వెన్సీస్ అవైలబుల్ ఫ్రీక్వెన్సీ. రైట్, మనం ఒకసారి జనాలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వస్తున్న పరిస్థితి, కొంతమంది యూత్ కూడా ఉన్నారు. భయ్య, ఎంతసేపు అయింది మీరు వచ్చి బస్ స్టాండ్ కి? 1 అవర్ అవుతుంది, 1 అవర్ పైన అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? కోదాడు. ఒక్క బస్సు కూడా రావట్లేదు ఇంతవరకు. వస్తున్నాయి కానీ సీట్లు మొత్తం ఫిల్ అవుతున్నాయి. సీట్లు మొత్తం ఫిల్ అయ్యి వస్తున్నాయి. కారుకి పోతుంటే కారు అంటే 800 అంట కోదాడికి. ప్రైవేట్ కారా? సో ఏంటి మరి, అంటే బస్సెస్ ఎక్కువ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు, మీరు అసలు బస్సులు లేవని చెప్తున్నారు. అసలు ఇంత గంట నుంచి ఒక బస్సు రాలేదు ఇంతవరకు. ఎంతసేపు అయింది వచ్చి? 1 అవర్ అయింది. ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఫ్లైట్ ఇంకా రాలేదు.